ఎన్ని రోజులైనా ఆ ఊటీ ఎస్టేట్ విషయం తెలుసవే? తేలిపోతుంది. చూడండి గురువులు గారు, మీరు ఏ ఒక్క విషయం పూర్తి చేయరు. ప్రతిదీ పెండింగే. ఊటీ వెళ్ళి ఆ విషయం తెలుసుకురమ్మంటే 2 నెలల నుంచి నానుస్తున్నారు. గుడ్ మార్నింగ్ సార్. పొద్దున్నే చాలా హాట్ గా ఉంది. చూడండి జగన్నాథం గారు, ఎమోషన్స్ మీ ఆరోగ్యానికి మంచిది కాదు. దయచేసి అరవకండి. అరవకుండా ఉండనిస్తేనే వీడు నన్ను ఆ ఎస్టేట్ కి డబ్బంతా కట్టేశాను. వాడు రిజిస్ట్రేషన్ చేయడు. అదేమిటంటే వీడు తేల్చడు. అదంటాడు ఇదంటాడు. ఏమిటో ఇదంతాను? తాతయ్య, ఒక పని చేస్తే ఊటీకి వేణుగారిని పంపిస్తే? అబ్బా, ఎక్కడి నుంచి వస్తాయమా నీకు ఐడియాలు? నాకు తట్టలేదు. చూడు మిస్టర్ వేణు, నువ్వు రేపే ఊటీ వెళ్ళి అవతల బాధ్యత అన్ని విషయాలు మాట్లాడి రిజిస్ట్రేషన్ జరిగేటట్టు చూడాలి. అలాగనే మీరు అనవసరంగా ఉద్రేకపడకండి. నేను వెళ్ళి అన్ని తెలుస్తానుగా. అదేంటి బాబాయ్, కోర్టు విషయాలు అయితే లాయర్ గారు తెలుస్తారు కానీ లావాదేవీల గురించి ఆయనకేం తెలుస్తుంది? మావాడు నేను వెళ్ళి తెలుస్తాం. నో, ఇప్పటి వరకు తెలిసేది చాలు. నువ్వే వెళ్ళనక్కర్లేదు. వేణునే మేము లాయర్ గా పంపించడం లేదు, మా మనిషిగా పంపిస్తున్నాను. మా మనిషిని పంపుతున్నాం అంటే మనం తన మనుషులు కరెక్ట్గా అది కాదురా, డబ్బు సగం వాడికి ఇవ్వకుండా మనం కొట్టేశాం. రేపు వాడు అక్కడికి వెళ్ళి రిజిస్ట్రేషన్ అంటే మనకు కొమ్ముడుతుంది. ఎందుకు బే, ఊటీలోనే ఆయన లేపేయమంటావా? సావుల రిజిస్టర్ లో చేరిపోతాడు. ఒరే ఒరే ఒరే, ఈ చావులకి ఎవరు వద్దులేరా బాబు. అవును, వాడి కాళ్ళు చేతులు వెరకొట్టేసి ఆ ఎస్టేట్ వారిని కలవకుండా చేస్తే ఓ 10 ఏలి బొత్తాయికాయలు రాస్తారు. ఏంటి బాబు గారు? నువ్వు ఎంతకాలం ఇలా పట్టణంలో బట్టలు సాఫ్ చేసినా నీకు కెట్టదే. సరే, నా మాటని మా మూతిరాకుడు పాలెం వచ్చాయి. మంచి సెంటర్ చూసి బండి ఆపేవనుకో, ఊరంతా నీ పెట్టి కిందే ఉంటది, డబ్బులన్నీ నీ బొడ్లోనే ఉంటాయి. నీ పెట్టే ఊరికి ప్రెసిడెంట్ అయిపోయినా ఆశ్చర్యం లేదే. పువ్వుల్లో పురుగుందా? మీరు పట్నం గురించి చెప్పేది నిజమే బాబు గారు. ఇక్కడ అందరూ మురికి బట్టలు కట్టుకోవటం, మళ్ళీ ఆటనే ఇస్త్రీ చేసుకోవటం, నలిపేసుకోవటం ప్యాషన్ అయిపోయింది. ఎలిసిపోయినవి, సిరిగిపోయిన బట్టలు, బుడబుక్కల బట్టలకంతా ఇంగ్లీష్ పేర్లు ఎట్టేసుకుని కట్టేసుకుంటున్నారు. అందరూ నా ఇంటి పేరు చూసి వస్తున్నారు కానీ నా ఇస్త్రీ పెట్టి చూసి ఎవ్వరు రావట్లేదు. ఒరే అయ్యగారు, రత్నం ఇస్త్రీ చేస్తుంటే బో అదిన్నట్టుంటది. ఎందుకని చెప్పా నువ్వు కదలకుండా నిలబడరా చెప్తాను. అది చేతి పొట్రా, దానికి చాలా అనుభవం ఉండాలి. అందరికీ వస్తుంది. ఏట్రా పట్టణంలో తెల్లకాకు దొరుకుతున్నాయి. ఏమండి, నేను ఊటీ వస్తున్నా. ఏంటా, నీకేమైనా ఆటలుగా ఉందా? ఏంటే ఇందాక అడిగితే రా అన్నావు, ఇప్పుడేమో నీ అంతా నువ్వే వస్తా అంటున్నావా? అక్కడ వేడిగా ఉంటుంది అనుకున్నాను, కానీ అక్కడ చలిగా ఉంటుందటగా. చలి మామూలు చలి అనుకుంటున్నారంటే, ఒకసారి నేను లా కాలేజీలో చదువుతూ ఉండగా ఊటీకి పిక్నిక్ అని వెళ్ళాం. అఫ్కోర్స్ మరి కో ఎడ్యుకేషన్ కదా, చాలా మంది అందమైన ఆడపిల్లలు ఉండేవారు. అందరం కలిసి వెళ్ళాం. అక్కడ చలికో ఏమిటో తెలియదు కానీ గొరకపెట్టి బాగా నిద్రపోతున్నానే. అర్ధరాత్రి వేళ ఎవరో తలుపు తట్టినట్టు అనిపించింది. ఎవరబ్బా ఈ వెళ్ళప్పుడు తలుపు తడుతున్నారా అని వెళ్ళి తలుపు తెరిచా. తీసినప్పుడు ఏముంది, 10 మంది ఆడపిల్లలు గొర్రెల మందలో ఉంటున్నారు. నైట్ గౌన్స్లో మెరిసిపోతున్నారు. అంతే. నేను మిత్రమేను తత్తరపడుతూ అడిగా, ఏమిటో మీ విశేషం, ఏంటి ఇలా వచ్చారు అని. ఏమీ లేదండి, మా హీటర్ పనిచేయట్లేదు, మీ హీటర్ ఏమైనా ఇస్తారేమో అని. తర్వాత ఏముంది, నా బొంద నా హీటర్ పనిచేయట్లేదమ్మా, మీకేమను, అందుకే చల్లే ఉనికి చేస్తున్నాను అన్న. తర్వాత ఏముంది, వెనక్కి కూడా తిరిగి కూడా పారిపోయారంతే. అంతేలేండి, మీ మగాడికి వేళ్ళలో ఒక ఆలోచన, చల్లో ఒక ఆలోచన, వర్షంలో ఒక ఆలోచన రాబట్టే పెళ్ళాలు కాపులా కుక్కలా పడి ఉండాల్సి వస్తుంది. ఎందుకో శుభ్రంగా వాచ్మెన్ పెట్టుకోవచ్చు. చాలండి, నేను ఊటీ వస్తున్నాను. ఈసారి ఎవరినైనా మీ హీటర్ అడగమని చెప్పండి, చెప్తాను. ఏమిటమ్మా, అసలే ఊటీలో చలి ఎక్కువ, పైగా వేణు పెడుతున్నాడు. మనం ఎందుకమ్మా? అబ్బా, ఇక్కడ ఒకటే బోర్ కొడుతుంది తాతయ్య. పైగా ఊటీలో ఒక విషయం మీద డిసిషన్ తీసుకుని నీతో చెప్పాలి. ఏంటి ఆ విషయం అక్కడే చెప్పాలా? ఇక్కడ చెప్పచ్చు కదమ్మా. అక్కడే చెప్పాలి, మనం ఊటీ వెళ్ళాలి. గుడ్ మార్నింగ్ సార్. ఏంటి ఊటీ అంటున్నారు? మీరు ఊటీ వెళ్ళడానికి వీల్లేదు. ఏమండి, ప్రోగ్రామ్ ఏమైనా మారిందా? అందరం కలిసి వెళ్తున్నాం. మురిగింది. తెల్లుడు మాయ మంగారు ఎక్కండి. ఉండవయ్యా అల్లుడు, ఇప్పుడే కదా ఊటీలో అడిగెట్టాం. బాగా చూడండి. ఒరే శంభు, చాలా చోటు ఉందిరా. రోజుకో కొండ చూసుకోవచ్చండి. చెంపు కట్టేశారండి. ఏమండి ఏమండి, ఇక్కడ గౌరీదేవి గుడి ఉందంట, ఎక్కడండి? ఇగో నా నెత్తి మీద ఉంది. అన్ని మీరు ఎక్కడుంటే అక్కడికి వస్తాయా? పదండి, హాయిగా హోటల్కి వెళ్ళి స్నానం చేసిన తర్వాత అన్ని వివరంగా చూపిస్తాను. పదండి, వాళ్ళు వచ్చేస్తారు. ఎవరండి? అదేనే, వాళ్ళే హోటల్లో జనమంతా వచ్చేస్తారు. ఇవో డ్రైవర్, ఆ హోటల్ బృందావన్ రూమ్ నెంబర్ 3. మరి మీరు? నేను కూడా వస్తున్నా. మా ఆఫీస్ లగేజ్ బ్రేక్ ఫెయిల్ వస్తుంది, అది తీసుకుని వస్తాను. కలిసి వస్తాను మాగారు. గుడ్ మార్నింగ్ సార్. ఏం గుడ్ మార్నింగ్ అయ్యా? రాత్రి కంపార్ట్మెంట్ దగ్గరకు వస్తున్నావు. నువ్వు వస్తావు కదా అని 12 గంటల వరకు నిద్రపోకుండా కూర్చున్నావు. రాత్రి కంపార్ట్మెంట్ దగ్గరికి రాలేదు సరే, తెల్లవారు మేటుపాళెలోనే రావచ్చుగా. రావచ్చు అనుకోండి. రాత్రి చెప్పాను కదండి, నా చిన్నాడు స్నేహితుడు ఒకటి తగిలాడని. వాడికి ఊటీ కొత్త అండి, అందుకే వాడిని వాళ్ళ లగేజ్ ని పంపించి చూశానని మీరు వచ్చారండి.
మరి నీ లగేజ్ ఎక్కడ నా లగేజ్ కూడా వాడితే పంపించేశాను. రండి సార్, మీకోసం పీటీ బండి కూడా మాట్లాడాను. ఏమైనా బృందావనం హోటల్కి వెళ్ళాలి. బృందావనం ఉంది సార్, ఇంకా పెద్ద హోటల్స్ ఉన్నాయి, రిడ్జి, ఫెరన్ హిల్స్. మేము ఎప్పుడు ఊటీ ఏ పని మీద వచ్చినా బృందావనం హోటల్లో దిగుతాం. పనులన్నీ దివ్యంగా సవ్యంగా జరిగిపోతాయి. ఇదిగో మొన్న ఎస్టేట్ కొనడానికి వచ్చినప్పుడు ఆ గురువులు గారు ఏదో గెస్ట్ హౌస్ లో దించాడు. ఇంత మట్టిగా ఆ రిజిస్ట్రేషన్ ధరలేదు కదా, దరిద్రం చుట్టుకుంది. అందుకని బృందావనం హోటల్కి వెళ్ళాల్సిందే. తప్పదంటారా? తప్పదు. ఒక్కసారి ఆలోచించి. ఇంకేమని చెప్పలేదు, బృందావనం హోటల్కి వెళ్ళాల్సిందే. ఏమిటండి బోర్డు అంతా ఖాళీగా ఉంది, రూమ్ లేవు, ఖాళీగా లేవా? ఒక రూమ్ ఖాళీగా ఉంది సార్. చూసావయ్యా, సెంటిమెంటల్ హోటల్ అయ్యా. రూమ్ నెంబర్ 4 సార్. 4? 3 తర్వాత 4 సెంటిమెంటల్ నెంబర్ అయ్యా. నా డేట్ ఆఫ్ బర్త్ 4, రేఖ డేట్ ఆఫ్ బర్త్ టోటల్ గా 4. ఆయన మన ఆఫీస్ లో చేరిన డేట్ కూడా 4. మరి ఇంకేమయ్యా, ఇదిగా ఈసారి మనకు ఊటీలో మనం వచ్చిన పనులన్నీ సభ్యంగా జరిగిపోతాయి. సరేగానే అర్జెంట్ గా మనం రూమ్ ఖాళీ చేయాలి. ఎందుకు? వాటర్ ప్రాబ్లం. ఏ ప్రాబ్లం అయినా సరే నేను ఒక చోట అడుగు పెట్టిన తర్వాత ఇక్కడి నుంచి కదలను. పైగా ఈ రూమ్ లో లక్ష్మి కళ కనిపిస్తుంది. నేను మాత్రం ఇక్కడి నుంచి కదలండి. మీరు తొందరగా తేవాలంటే మాకు అన్ని చోట్ల చూపించాలి. బా, నేను ఇక్కడికి వచ్చిన ఆఫీస్ పని మీదే, విహారయాత్ర కాదు. మీకు కావాలంటే కారు రెడీగా ఉంది, మీ ఇష్టం వచ్చిన చోటుకి వెళ్ళొచ్చు. అంతేగా నాతో మాత్రం పెట్టుకోవద్దు. అసలు ఏంటండి, పెళ్ళం పక్కన ఉంటే మీకు తేళ్లు జల్లు పాకినట్టు ఉంటుందా? మీరెందుకు ఉన్నట్టు, మిమ్మల్ని ఎందుకు కట్టుకున్నట్టు? నోర్మి, ఏమైనా సరే మీరే దగ్గరుండి మాకు అన్ని చోట్ల చూపించాలి, అంతే. అరే చెప్పాను కదా, ఎస్టేట్ పని మీద వచ్చాయని. చూడు, మీకు ఇష్టమైతే బయటికి వెళ్ళి చూడండి, లేకపోతే ఇక్కడే కూర్చొని తిని పడుకోండి. దర్శా ఏటోనమ్మా, ఊటీ సొత్తు ఉంటే సెంబట్టుకెళ్ళడానికి చాలా విశాలంగా ఉంది. కానీ సైజ్ ఆపితేనే గెటగెట్టేస్తుంది. నువ్వు ఊరుకోలేనా? నీ గొడవ నీది, నా బాధ నాది. బాయ్, అదేమిటయ్యా, మన 4వ నెంబర్ రూమ్ అయితే నువ్వు 3వ నెంబర్ రూమ్ లోకి వెళ్తా. సారీ అండి, ఇది 4 అనుకున్నాను. సారీ అండి. బాయ్, బాబాయ్ గారు, టైం ఎంత అయిందండి? టైం బదైందమ్మా. అయ్యో, ఒరే ఏడు ఒక బాయిదాడే. ఏమిటో ఇంకా రెడీ కాలేదు, ఎస్టేట్కి వెళ్ళాలి. రెడీ అవుతానమ్మా. ఏంటండి, ఊటీలో చలిగా ఉంటుందంటారు, వేడిగా ఉందేమిటి? పడుచోడు పక్కన ఉంటే అలాగే ఉంటుందమ్మా. లోపల మంట అల్లరిపోయింది, నిప్పెట్టుగానే ఉందా? చెప్పు. లేదండి, కొత్తగా పెళ్ళైనట్టుంది. ఒరే అయ్యగారు, ఊటీలో కోడి గుడ్డెడితే గడ్డగడ్డంటావా? ఓ రవా, ఊటీలో పిల్లలకంటే బిగుసిపోతారు ఎట్రా? కాదులేరా, గడ్డగడ్డే. గడ్డ కట్టదని చెప్తా. మావయ్య, అల్లుడు గారు పిలుస్తున్నారు, వస్తున్నా బాబు. రండి సార్, త్వరగా. అబ్బా, ఆయన పిలిచారంటావు ఏంటానా? అసలు ఆయన రాంతే. అదేటమ్మా, ఆప్యాయంగా పిలిచాను. ఏడా ఏ లోపల ఎక్కడ నాకు కనిపించడం లేదు. ఏంటి, గదిలోంచి కానీ పిలిపి వచ్చిందా? వేస్తుంది. ఇటు చూస్తే 4, ఇటు చూస్తే 3. నా పరిస్థితి ఏళ్ళలాగుంది. లవ్లీ అట్మాస్ఫియర్. ఏమయ్యా వేణు, ఈ ఎస్టేట్ బాగుంది కదా. బ్యూటిఫుల్ సార్. రండి. ఏమయ్యా, రామలింగ గారు ఉన్నారా? నీకెందుకు? ఓ ఏమిటో మాటలు సరిగ్గా రాని. మేము వచ్చామని చెప్పి మర్యాద పిలుచురా. మేం పిలవాలా? నీకు మేమేమన్నా సర్వేట్లు అనుకున్నావా? మేం పిలవం. ఏంట్రా పొగరబోతనగా మాట్లాడుతున్నారు? ఈ ఎస్టేట్ రిజిస్ట్రేషన్ గురించి వచ్చాం. వెళ్ళి ఆయన రిజిస్ట్రేషన్ చేయడు, మేము చేయనీయం. ఏం చేసుకుంటావా చేసుకోదా? ఏమిటా కూర్చాం? ఏమండి గొడవ ఎందుకు? మీరు తప్పకుండా ప్లీజ్. ఏం చేస్తావురా? తాతయ్య, నువ్వు మరి పద, కబడ్డా. రండి వెళ్దాం. రేయ్ ఇట్రా. మళ్ళీ రా. అయ్యో, తాతయ్య.
ఇదేదో కోడిపుటాల్లో ఉంది. ఇక్కడ ఉండే ప్రమాదం. మీరు వెళ్ళిపోండి, వెళ్ళి సంగతి నేను చూస్తా. అయ్యో షటర్ చిరిగిపోయిందే. పర్వాలేదు, నేను కొత్తది కొనిస్తానా? సైజ్ ఎంత? సైజు కంటే కలర్ ముఖ్యం అండి. నేను ఎక్కువ ఈ కలర్ లైక్ చేస్తాను. అది ఇక్కడ దొరకదు. ఎందుకు దొరకదు? నేను తీసుకొస్తాను. ఎందుకు మీ ఇష్టం? బాలేవాడు అయ్యా, కలర్ చెప్పావు, ఇష్టం అంటున్నావు, మళ్ళీ శ్రమ అంటున్నావు. అమ్మా కొట్లోని పగలగొట్టైనా సరే తీసుకురా.